ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ చర్యలు వేగవంతం చేయాలన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ఓ పక్క టన్నెల్లో చిక్కిన కార్మికుల పరిస్థితిపై ఆశలు సన్నగిల్లుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. కార్మికుల ప్రాణాలంటే లెక్క లేదా అని విమర్శించారు. టన్నెల్ కూలి 3 రోజులవుతున్నా చిక్కుకుపోయిన వారి ఆచూకీ తెలియరాలేదన్నారు. కామారెడ్డిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు డీకే అరుణ. 3 రోజులు ఈ రోజు వాళ్ళు ఎదుర్కొని పోయి ఇప్పటిదాకా లోపల మనని ఐడెంటిఫై చేయలేకపోయింది వాళ్ళ యొక్క పరిస్థితిని. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా వారి ఆచూకీ ఏది కూడా తెలుసుకోలేకపోయింది. ఓ పక్క ఒక ముఖ్యమైనటువంటి ఒక ప్రాజెక్టులో జరిగినటువంటి సంఘటన ద్వారా అదృష్టవశాత్తు 42 మంది బయటపడ్డారు. 8 మంది లోపల చిక్కుకున్నారు. వారి పరిస్థితి ఇంకా ఏందో ఇప్పటిదాకా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. మరి దాని మీద మరి ముఖ్యమంత్రి గారు కీలకమైనటువంటి అంశం అది ఏది తేలక ముందే ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం అంటే కూడా ఎవరికి అది అంత సీరియస్ గా ఇష్యూని వారు తీసుకోలేదన్నదే ఇంకా స్పష్టమవుతారు. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళు ఎందుకు నిలబెట్టలేదో చెప్పమన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు వాళ్ళకి పార్లమెంట్ లోనే 1 సీట్ రాలేదు. వాళ్ళు ఎన్నికల్లో నిలబడాలనేటువంటి ఆసక్తి వాళ్ళు ఓట్లేని ఆసక్తి ఎవరికి లేదు. సో వాళ్ళు ఓడిపోతున్నటువంటి భయంతో ఎందుకు అనవసరం కానీ వాళ్ళు నిలబెట్టుకోలేదు. వాళ్ళు నిలబడకుండా ఇదే ఈ స్లోగన్ వాడి ఎన్నికల ముందు కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే పాటలు వాడింది కాంగ్రెస్ పార్టీ. ఆ పాట వాడి 6 గ్యారెంటీలు ఆ 2 పాటలు వాడి అధికారంలోకి వచ్చిండ్రు. ఇంకా వీళ్ళు పాట మార్చుకుంటలేదు. 6 గ్యారెంటీలు ఇప్పటిదాకా మోసం చేస్తూనే ఉన్నారు, ఇంకా మార్చలేదు. వాళ్ళ వ్యవహారం మాటల తీరు మార్చుకోవాలి, మాటల పద్ధతి మార్చుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమంత్రి లాగా మాట్లాడడం నేర్చుకోవాలి. సో ముఖ్యమంత్రి గారు ఇంకా తన హోదాకు తగినట్టు మాట్లాడలేదు. ఇంకా చూస్తుంటే మనం తన హోదాకు తగినట్టు మాట్లాడడం నేర్చుకొని ఆ పదవికి నిండుతనాన్ని ఫస్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం. నిండుతనం తేవాలి ముఖ్యమంత్రి పదవికి. 3 సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 3 ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుస్తుంది. మాకు విశ్వాసం ఉంది. ఉపాధ్యాయులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం, తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఈ యొక్క కీలకమైనటువంటి తీర్పు ఎన్నికల్లో ఇవ్వాలని కోరుకుంటున్నా, ఇస్తారని